సార్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అనే ఈ మాజీ సైనిక రాష్ట్ర సంఘం ఏర్పడటానికి గల ముఖ్య కారణాలు, ఇప్పటివరకు మా రాష్ట్రంలో మాజీ సైనిక సంఘాలు అనేక రకమైన సంఘాలు రాష్ట్ర సంఘంగా ప్రకటించుకుంటూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రతిష్టల కోసం ఏర్పాటు చేస్తున్నారే కానీ మాజీ సైనికులకు జరుగుతున్న అన్యాయాల గురించి, మాజీ సైనికులకి అందని సంక్షేమ పథకాల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. దాని కారణంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంఘం అనే ఒక వ్యవస్థని స్థాపించాలన్న ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. రాష్ట్రంలోని మాజీ సైనికులకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందేలాగా చూడాలి. మాజీ సైనికుల హక్కుల్ని, మాజీ సైనికుల రిజర్వేషన్స్ అవనివ్వండి, ఏదైనా సరే మాజీ సైనికులు పొందవలసిన హక్కులన్నీ పూర్తిగా పొందాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఏర్పాటుపడిన సంఘాలలాగా కాకుండా రాష్ట్రంలో ఉన్న 140 సంఘాల్లో 126 సంఘాల సపోర్టుతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఒక రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది సార్. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కలిసి ఎన్నుకున్న రాష్ట్ర సంఘం అండి. దీనికి ఫౌండర్ ప్రెసిడెంట్గా, దీనికి మూల కారణంగా నేను ఒకటే పద్ధతిలో ఎన్నుకోవాలనుకున్నాను. 10 మంది కూర్చొని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవడం కాకుండా అన్ని సంఘాల నాయకులతో ఒక రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేయాలి ఎలక్షన్ పద్ధతిలో అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాను. ప్రభుత్వానికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. 25 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు మాజీ సైనికులు కార్పొరేషన్ కావాలని చెప్పి. ఏ ప్రభుత్వం కూడా దాని మీద అంత శ్రద్ధ వహించలేదు సార్. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాజీ సైనికుల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోరికని తీర్చాలనే ఉద్దేశంతో మాజీ సైనిక కార్పొరేషన్ ప్రకటించింది. దానికి ఏపీఆర్ఎంఎస్ఎస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి సార్. అలాగే మా సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా సపోర్టింగ్గా ఉంటామని చెప్పి కూడా మాటిస్తున్నాను సార్. ఎందుకంటే మా గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వమే కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వంతో పాటు కలిసి నడిచిద్దని చెప్పి తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. పేరు చెప్పొద్దు సార్. నా పేరు కె గోవిందరావు, మంగళగిరి విలేజ్ అండి మాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ ఫౌండర్ ప్రెసిడెంట్ అండి నేను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అనంతపురం పట్టణ ప్రజలకు, ఉమ్మడి జిల్లాలో పుట్టపర్తి, అనంతపురం జిల్లా మాజీ సైనికులు, వీరనారీమణులకు అందరికీ నమస్కారము. ఈరోజు నా పేరు విశ్వేశ్వరరావు, అనంతపురము డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంటు, స్టేట్కు వైస్ ప్రెసిడెంటు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంటు. మా రాష్ట్ర ఎన్నికలు గత మార్చి నెలలో జరిగిన తర్వాత మొట్టమొదటి మీటింగు, జనరల్ బాడీ మీటింగ్ మేము అనంతపురంలో నిర్వహిస్తున్నాము. ఇది మాకు చాలా గర్వకారణము. రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి మాజీ సైనికులు, వీరనారీమణులు అధిక సంఖ్యలో హాజరైనారు. మా యొక్క ముఖ్య అజెండా, రాష్ట్రం యొక్క కమిటీ యొక్క ముఖ్య అజెండా మాజీ సైనికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి. ఇంతవరకు స్టేట్లో మాజీ సైనికుల గురించి ఆలోచన చేసి ఏ అసోసియేషన్స్ కానీ ఎవరు కానీ కొన్ని సమస్యలైనా తీర్చినారా అంటే లేని టైంలో ఇది ఒక అసోసియేషను ఎన్నికల ద్వారా మొత్తం రాష్ట్ర మాజీ సైనికులు, వీరనారీమణుల ఎన్నికల ద్వారా 26 డిస్ట్రిక్ట్ల అసోసియేషన్ల ద్వారా ఎన్నుకోబడిన ఈ కొత్త కమిటీ ఈరోజు ఇక్కడ అనంతపురంలో మొట్టమొదటిసారిగా జనరల్ బాడీ మీటింగు, కొన్ని నామినేటెడ్ పోస్టులకు ప్రమాణ స్వీకారాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సమావేశానికి వచ్చిన మాజీ సైనికులందు వారి సమస్యలు, అనంతపురం పట్టణ ప్రజలకు, ఉమ్మడి జిల్లాలో పుట్టపర్తి, అనంతపురం జిల్లా మాజీ సైనికులు, వీరనారీమణులకు అందరికీ నమస్కారము. ఈరోజు నా పేరు విశ్వేశ్వరరావు, అనంతపురము డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంటు, స్టేట్కు వైస్ ప్రెసిడెంటు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంటు. మా రాష్ట్ర ఎన్నికలు గత మార్చి నెలలో జరిగిన తర్వాత మొట్టమొదటి మీటింగు, జనరల్ బాడీ మీటింగ్ మేము అనంతపురంలో నిర్వహిస్తున్నాము. ఇది మాకు చాలా గర్వకారణము. రాష్ట్రం నుంచి
నలుమూలల నుంచి మాజీ సైనికులు వీరనారీమణులు అధిక సంఖ్యలో హాజరైనారు. మా యొక్క ముఖ్య అజెండా, రాష్ట్రం యొక్క కమిటీ యొక్క ముఖ్య అజెండా మాజీ సైనికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి. ఇంతవరకు స్టేట్లో మాజీ సైనికుల గురించి ఆలోచన చేసి ఏ అసోసియేషన్స్ కానీ ఎవరు కానీ కొన్ని సమస్యలైనా తీర్చినారా అంటే లేని టైంలో ఇది ఒక అసోసియేషను ఎన్నికల ద్వారా మొత్తం రాష్ట్ర మాజీ సైనికులు నారీమణుల ఎన్నికల ద్వారా 26 డిస్ట్రిక్ట్ల అసోసియేషన్ల ద్వారా ఎన్నుకోబడిన ఈ కొత్త కమిటీ ఈరోజు ఇక్కడ అనంతపురంలో మొట్టమొదటిసారిగా జనరల్ బాడీ మీటింగు, కొన్ని నామినేటెడ్ పోస్టులకు ప్రమాణ స్వీకారాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సమావేశానికి వచ్చిన మాజీ సైనికులందు వారి సమస్యలు, వారికి ఉన్న అనుమానాలు మన రాష్ట్ర కమిటీ వాళ్ళతో, రాష్ట్ర ప్రెసిడెంట్గా తాండ్ర సాంబశివరావు గారు కానీ, రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురిదిరెడ్డి శివకుమారు, ఈ అసోసియేషన్ ఫౌండర్గా ఉన్న గోవిందరావు గారితో వీరందరితోనూ ముఖాముఖిగా వాళ్ళ సమస్యలు తెలిపి పరిష్కార దిశగా ఏ విధంగా చేయాలని వాళ్ళు వారికి సమాధానాలు ఇచ్చి ఈ సమావేశం చాలా జయప్రదంగా ఉంది. ఈ సమావేశం వలన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా అరే ఇంత ముందుకు పోతున్నారు వీళ్ళు అనే ఒక సందేశం అనేది మేము ముందుకు పంపుతున్నాము. ఈ మీటింగ్ వలన రాష్ట్రంలోని మాజీ సైనికులకందరికీ ఎంతో ఉపయోగపడేటట్టుగా మాకున్న సమస్యలు, ఒకటి రిజర్వేషన్ సమస్య మెయిన్గా 2015కు ముందు ఒకప్పుడు మన జిల్లాల్లో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే అతి తక్కువ మంది మిలిటరీకి పోయి రిటైర్డ్ అయ్యి వచ్చేవాళ్ళు. అప్పుడు పరిస్థితుల్లో తక్కువ జనాభా రిటైర్డ్ అయి ఉన్నందున 2% ఉంది. 2015 తర్వాత ప్రతి డిస్టిక్కు కనీసం నెలకు 500-600 మంది దాకా రిటైర్డ్ అయ్యి వస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు అగ్నివీర్ ఒక సైనికులకు ఏర్పడింది. వాళ్ళు కూడా రిటైర్డ్ అయ్యి వస్తే మాజీ సైనికులకు రిజర్వేషన్ ఈ 2% ఏమి సరిపోతుంది. దీనికి మినిమం మాకు 5%గా కావాలని గత ప్రభుత్వం నుంచి పోరాడుతున్నాము. ఇప్పుడు కూడా అదే మా మెయిన్ ఉద్దేశము. రెండవది